నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఏమో బాగున్నారా? లేమ్మా. ఏం చదువుతున్నామ్మా? 8th క్లాస్. నమస్కారం అమ్మా. ఏం చదువుతున్నావమ్మా? 9th క్లాస్ అమ్మా. ఓకే. నువ్వేం చదువుతున్నావమ్మా? 10th క్లాస్. నువ్వమ్మా? 10th. వద్దమ్మా తల్లి, వద్దమ్మా. రండి. అమ్మా నమస్తే అమ్మా. అందరికీ బాగున్నారా? ఇది వెరిఫికేషన్ చేస్తాం సార్. ఎప్పుడు వ్యాక్సినేషన్ తీసుకుంటారు, మళ్ళీ తల్లిదండ్రులు కన్సల్ట్ కూడా తీసుకోవాలి. లోకల్ ఏం సార్, అవి కూడా సార్ విలేజ్ ఏం చెప్పండి. మీరు లోకల్ ఏఎన్ఎమ్మా? ఓకే. మీరే ఇది చేస్తున్నారా? ఓకే, మీరు కానండి, మీరు ప్రొసీడ్ చేయండి. ఏమ్మా మీకు అవగాహన ఉందా? పేరెంట్స్ అందరూ వచ్చారా? దీనివల్ల లాభం ఏంటమ్మా? ఫ్యూచర్లో మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది సార్. చెప్పారు అన్ని విషయాలు మీకు. 1-2 రోజులు లైట్గా ఫీవర్ వస్తే వస్తుంది, లేకుంటే అది కూడా ఉండదు మీ బాడీని బట్టి. కాబట్టి దానికి ఏం గారపడక్కర్లేదు. సేఫ్ ఇది వ్యాక్సిన్, ఇది చాలా వరకు బాగుంటుందమ్మా. మీ పెద్దవాళ్ళందరూ మనం మిస్ అయ్యాం. పిల్లలకు రాకుండా ప్రొటెక్షన్ ఇది. కేంద్రం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీకోసం ఎవరెవరు పనిచేస్తున్నారు. ఒక ఫోటో తీయండి. ఇట్రా అందరూ ఒక గ్రూప్ ఫోటో. థ్యాంక్ యూ. గుడ్, బాగా చదువుకోండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అమ్మాయితో వ్యాక్సినేషన్ చేసుకుంటాం సార్. రమణ్ స్పెషల్ రమ్మ. ఇక్కడ ఇస్తారా వ్యాక్సిన్? ఇక్కడ ఓకే. రమ్మ పక్కన ఉండమ్మను. స్టాఫ్ నర్స్ కానీ వ్యాక్సినేటర్గా ఉన్నారు సార్. అప్లై చేసిన మనకు ఎన్యూమరేషన్లో 3,75,000 మంది వచ్చారు. 3,40,000 అయింది సార్ మన జిఎస్టీ డేటా తీసుకున్నాం. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాపులేషన్ 1% వాళ్ళు బెంచ్ మార్క్ పెట్టుకున్నారు సార్. 5 crore ఉంటే యాక్చువల్గా 5 lakh రావాలి. కానీ మన యాక్చువల్ పాపులేషన్ వచ్చి 3,40,000. 5 lakhs రావాలి అంటే మనకి పాపులేషన్ తగ్గిందని. ఎస్ సార్. ఎన్ని రేపు పాపులేషన్ పాల్గొద్దామన్నా? ఎస్ సార్. లేకుంటే మునగుతాం మనం. సింపుల్ ట్రిక్ అంటే అయిపోయింది. ఓకే అమ్మా, అయిపోయిందా? ఏం కాలే కదా? 30 minutes అబ్జర్వేషన్లో పెడతారు సార్. ఓకే, కూర్చోమ్మా. నువ్వు కూర్చో. రా వినపడండి. నువ్వు కూడా రా, ఈ పక్క వచ్చాయి. ఆల్ ది బెస్ట్ అమ్మా. సర్టిఫికేట్ కూడా కావాలి సార్. ఒక ఫోటో కూతురు కూడా ఫోటో ఫోటో సార్ దగ్గర తీసుకొస్తాం. డిజిటల్ సర్టిఫికేట్గా ఇవ్వాలి సార్. ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సార్ వాళ్ళ మొబైల్. ఇది కూడా మీరు దీంట్లో ఎంటర్ చేయండి. యూవిన్ పోర్టల్లో ఎంటర్ చేస్తాం సార్. మన ఆర్టీజీఎస్ కూడా వచ్చేస్తాం. ఆర్టీజీఎస్ కూడా సంజీవిని ప్రాజెక్టులో కూడా డిజిటల్ హెల్త్ రికార్డ్స్లో ఉండాలి. ఎప్పుడు చేశారు అవన్నీ పెట్టేసి. ఆయుష్మాన్ భారత్ కూడా 2 పెట్టండి. యూవిన్ పోర్టల్ వాళ్ళు పెట్టిన దానికి దీనికి లింక్ చేసుకుంటాం. ఓకే.
ఇప్పుడు చూస్తే సార్ ఈ సర్టిఫికేట్లో యాక్చువల్గా ఈ హెచ్పి వ్యాక్సినేషన్ మాత్రమే ఉంటుంది సార్. మనం సంజీవిని చేసిన తర్వాతే ఏ వ్యాక్సినేషన్ ఇప్పుడు దాకా వేశారో మొత్తం హిస్టరీని దీంట్లో తీసుకుని వచ్చేస్తాం సార్. తీసి ఇచ్చారా? మనం తీసుకుని వస్తాం సార్. ఇది యూవిన్లో వాళ్ళు వచ్చేసి ఓన్లీ వన్ Okay. 2 ఉంది. మనం సంజీవిని చేసినప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. అన్నీ తీసారు. అన్ని తీసుకుంటాం. టోటల్ Okay, మెడికల్ my హిస్టరీ God. ఉంటుంది థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. సార్. అక్కడ ఒక ఫోటో తీసుకున్నాం సార్. ఫోటో బూత్ రండి. ఇక్కడ పెట్టారా? ఇక్కడ ఇది అబ్జర్వేషన్ సార్. యాక్చువల్గా వ్యాక్సిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి సార్. ఎందుకంటే ఏదైనా అడ్వర్స్ ఈవెంట్ జరిగే అవకాశం ఈ ఉంది. రూమ్లో పెడతారా? ఈ రూమ్లో పెడతాం సార్. వాళ్ళు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉండాలి. మన అనస్థెసియాలజిస్ట్ స్టాఫ్ నర్స్ ఉన్నారు సార్. ఏదైనా జరిగితే కూర్చోండి. స్టెబిలైజ్ చేయాలి సార్. సో ఇది ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా ఫాలో చేయాలి సార్. యా కంపల్సరీగా ఉండాలి. ఎలా ఉంటుంది? రండి. రా రమ్మా. ఓకే. ఇది స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ సార్ డాక్టర్ దేవి. ఈవిడ నమస్కారం. ఇమ్యునైజేషన్ ఓకే. ఈవిడ ఈ లోకల్ డిఎం వచ్చారు. విజయనగరం డిఎం వచ్చారు సార్. నువ్వు ఎక్కడమ్మా? నువ్వు నేను స్టేట్ హెడ్ క్వార్టర్ సార్. ఏ ఊరు? హెడ్ క్వార్టర్. ఇమ్యునైజేషన్ ఆఫీసర్ సార్. What is your ప్లేస్ నర్సీపట్నం. డిసిగ్నేషన్ ఏంటి? స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్. ఇమ్యునైజేషన్ ఇమ్యునైజేషన్. నువ్వు డిస్ట్రిక్ట్ డిఎంఐ వచ్చామా? ఓకే. సార్ ఈవిడ శ్యామల గారు సార్. ఈవిడ క్యాన్సర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మొత్తం స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ ఉన్నారు సార్. డెప్యూటీ నోడల్ ఆఫీసర్ ఫర్ స్టేట్ అమ్మా నువ్వు? స్టేట్ మొత్తం సార్. క్యాన్సర్ గురించి, Cancer. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ గురించి మన ఎక్స్పర్ట్స్ డిసీజ్ బటన్ చేసి మొత్తం ఓకే. నువ్వు ఎక్కడ పని చేస్తాము? స్టేట్ హెడ్ క్వార్టర్. నాది కమిషనర్ మీద అక్కడ ఉండాలి. స్టేట్ లెవెల్. గుడ్. ఓకే అమ్మా. గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఆటోగ్రాఫ్ కావాలి సార్. ఆటోగ్రాఫ్ సార్కి ప్రామిస్ చేయండి, మంచిగా చదువుగా మంచి ఆఫీసర్ అవుతుంది. ఏం కావాలనుకుంటున్నావమ్మా నువ్వు? డాక్టర్ సార్. హాస్పిటల్కి వచ్చాక డాక్టర్ కావాలనుకున్నా? లేదు సార్. పట్టుకోమది. కానీ గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ. ఒక నిమిషం ఒక ఫోటో తీసుకుంటాం సార్. రండి. పూనియా గారు రండి సార్. ఈ ఫోటో సార్. యా. అక్కడ చూడండి సార్. అక్కడ చూడండి సార్. ఓకే. ఆ సైడ్. మీరు అంటే పిల్లలు థ్యాంక్ యూ. ఓకే అమ్మా. గుడ్ లక్. పార్టీ జిల్లా అధ్యక్షుడు సార్ రాజేష్ వర్మ, నమస్కారం బ్రో. పార్టీ స్టేట్ సెక్రటరీ పావని, బాగున్నావా? దాము సార్ విజయవాడ నమస్కారం. విశాఖపట్నం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. రమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ధైర్యంగా ఉండు. ఎక్కడుండేది నువ్వు? ఎక్కడుంటున్నావు? స్కూల్కి ఇంట్లో నుంచి పోతున్నావా లేదంటే స్కూల్లోనే ఉన్నావా? హాస్టల్లో ఉన్నావా లేదంటే ఎక్కడ? ఇంటికాడ నుంచి పోతున్నావా? స్కూల్ పేరేంటమ్మా? పిల్లలు ఎటు రండి. ఆల్ పిల్లలు రండి. రండి, అందరు రండి. మీరు కూడా పేరెంట్. డాక్టర్ కావాలని ఈమె డాక్టర్ కావాలని అందరు మంచిది కదా. కోసం ఉంటామంటే సేవ చేయాలి ప్రజలకు. ఓకే అమ్మా. గుడ్. ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. గుడ్. సార్ ఫోన్లో తీసుకోవచ్చు. ఏమ్మా? రండి. ఇవిడ మన డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ సార్ డాక్టర్
ఓకేమా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ రండి అటు ఇటు రండి మీరు డాక్టర్స్ రండి ముందుగా మీరు ఈ పక్క పాలిటీషియన్ అంతా ఈ పక్క రండి డాక్టర్స్ అంతా పక్క రండి డాక్టర్స్ అంతా ఇటు రండి కొంచెం పొడుగుండే వాళ్ళు ఎన్నిక రండి డాక్టర్స్ కలెక్టర్ గారిది కూడా రమ్మని. నర్సరెడ్డి రండి ఓకే అమ్మా గుడ్ లక్ నమస్కారమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు ముందు కంటే ఇంప్రూవ్ అయిందమ్మా మొత్తం బాగా ఇంప్రూవ్ అయింది సార్ వీఆర్ డూయింగ్ వెల్ సార్ మేము ఇంకా ఇంప్రూవ్ చేస్తాం సార్ ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పేషెంట్ కేర్ ఒకటి మీరు చేసేటప్పుడు సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ డాక్టర్ ఓన్లీ ట్రీట్మెంటే కాదు ఓకే సార్ వాళ్ళతో మాట్లాడే విధానం కన్విన్స్ చేసే విధానం ఎస్ సార్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం ఓకే సార్ ఓకే ఆల్ ది బెస్ట్ స్టాఫ్ కొంతమంది ఉన్నారు సార్ స్టాఫ్ నర్స్ రమ్మండి రండి స్టాఫ్ నర్సెస్ రండి నర్సెస్ అందరూ రండి అమ్మా ఈ పక్క రండి అమ్మా ఒక మంది నీల్ డౌన్ యంగ్స్టర్స్ కూర్చోండి అందరూ వస్తారు నీల్ డౌన్ రండి ముందుకు రండి అట్లా కూర్చోండి అమ్మా కూర్చోండి చాలా మంది పడతారు కూర్చోండి కొంతమంది రమ్మా కానమ్మా థ్యాంక్ యూ మా గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పద వెహికల్ ఎక్కడ ఎటు